వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్. సాయిరామ్. ఇవాళ పొటల్స్, స్టఫ్డ్ పొటల్స్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగ పైన పొట్టు తీసుకోవాలి. దీనికి పొట్టు తీసుకుని ఇలాగ మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లి చెక్కు, శనగపిండి, కారం, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ధనియాల పౌడరు, ఇంగువ, పసుపు, ఉప్పు, నూనె. ఇవి ముందు కొంచెం పసుపు వేసి పొటల్స్ని ఉడికించుకుందాం. ఇలాగా కొంచెం నీళ్ళు పెట్టుకుని ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని ఒక్క ఉడికించాలి. అంతే, మెత్తగా ఉడకకూడదు. కొంచెం మెత్తబడే వరకు ఇలాగ ఉడికించుకోవాలి. ఉడికించుకుని తీసుకోవాలి. ఈ లోపుని మనం దీనికి కూరకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుందాం. శనగపిండిలో కొంచెం పసుపు వేసుకుని ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ సమంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలాగ అన్నీ కలిసిపోయి మనకి బాగా కలుపుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. కూరకి సరే ఇందాకలా కొంచెం చిటికెడు వేసాను కదా, అవి చూసుకుని ఈ కూరలో ఇలా వేసుకోవాలి కదండి. కొంచెం పొటల్స్ ఉడికాక వేడి కొంచెం చల్లారాక అందులో ఉన్న నీరుని గట్టిగా పిండి చల్లారే వరకు ఉంచుకుని అప్పుడు ఇది స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నాయి. మరి కొంచెం మెత్తబడాలి. 50% కూడా ఉడకక్కర్లేదు. ఉడికాక తీసేసి ఇవి చల్లారి పెట్టాక ఇది స్టఫ్ చేయాలి. చూపిస్తాను. అవి కొంచెం చల్లారనివ్వండి. ఇవ్వటండి. ఈ స్టఫింగ్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇది కొత్తిమీర ఇలా వేసి కలిపాను. ఇవేంటంటే ఇందాక ఉడికించుకున్నాం కదా, 50% కూడా కాదు, సగం ఉడికించుకున్నాక ఇలా తీసేసి గట్టిగా నీళ్లు పిండుకుని ఇలాగ మొత్తం నీరంతా పిండేయాలి. పిండేసి ఇందులో ఇదిలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుందాం. ఇలా నీళ్ళన్నీ పిండుకుని పెట్టుకున్నాను. ఇలా అండి, ఇలా పెట్టుకుని నూనె మనకి వేయించుకోవడానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. నూనె బాగానే పడుతుంది దీనికి. ఇలాగ ఇది పైకి ఇలాగ వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. అవి బాగా వేగాక ఈ అడుగుని వేగిపోయాక దీన్ని మళ్ళీ తిరగవేసి వేయించుకోవాలి. వేయించుకోవడం అయిపోయాక కొంచెం ఇది మీదన ఇదంతా కూడా వేసుకుని కొంచెం వేయించుకుని ఆపేసుకోవాలన్నమాట. మాడిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు అవి బాగా ముక్కలతో పాటు ఇదంతా వేగిపోయాక అప్పుడు ఇది వేసుకోవాలి.
అప్పుడు చూపిస్తాను. కొంచెం ముక్కలు వేగాక చూపిస్తాను. ఇలా అండి, ఇలా వేగాయి. ఇలాగ తిరగేసాను ఇప్పుడే. ఈ మాత్రం ఇలా మనకి ఇంచుమించు ఒక 8 నిమిషాలు అలా పట్టింది. ఆల్రెడీ సగం కుక్ అయిపోయాయి కదా ముందే. ఇలాగ వేయగానే కుక్ అయిపోయి ఇంకా ఎర్రగా వేచేస్తే మరి పకోడీలాగా అవుతుంది. అందుకు ఈ మాత్రం ఇలా ఉంటుండగా ఈ కూర మా పిల్లలకి, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆడపడుచులకి చాలా ఇష్టం అండి. ఈ కూర ఇలాగా హోటల్స్ ఇలా చేసుకుంటే చాలా ఇష్టం. ఉల్లికారం కూడా చేసుకోవచ్చు, కానీ ఈ కూరని ఇలాగే చేసుకుంటాం ఎక్కువగా. అయిపోయిందండి, కూర రెడీ. రెడీగా అన్నం కూడా రెడీగా ఉంది. ఇలా అన్నంలో చాలా బాగుంటుంది. పొటల్స్ కూర, శనగపిండి పెట్టి పొటల్స్ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.